హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. కువైట్ ప్రజల విశ్వాసాన్ని తీవ్రంగా ఉల్లంఘించడంలో భాగంగా లంచాలకు బదులుగా ప్రవాసులపై తప్పుడు క్రిమినల్ కేసులు సృష్టించినందుకు క్యాపిటల్ గవర్నరేట్కు చెందిన ఒక పోలీస్ అధికారిని అబు ఫతీరాలోని దర్యాప్తు అధికారులు అరెస్టు చేశారని అధికారులు నిర్ధారించారు. భద్రతా వర్గాల సమాచారం ప్రకారం అనుమానం లేని ప్రవాసులను బహిష్కరించే ప్రక్రియలను ప్రారంభించడానికి అధికారి ఉద్దేశపూర్వకంగా నకిలీ ఆరోపణలు మరియు నకిలీ నివేదికలను దాఖలు చేశారు. ఈ చట్ట విరుద్ధమైన పథకాన్ని అమలు చేయడానికి ప్రతి కేసుకు 500 దినార్లు ముందస్తు చెల్లింపులను డిమాండ్ చేశారు. అరెస్టు మరియు దేశం నుండి బలవంతంగా బహిష్కరణ బెదిరింపులతో బాధితులను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. విచారణ సమయంలో నిందితుడైన అధికారి పబ్లిక్ ప్రాసిక్యూషన్ ముందు అన్ని ఆరోపణలను అంగీకరించినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత ఆర్థిక లాభం కోసం తన అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు అంగీకరించాడు. ఈ కేసు చట్ట అమలు వర్గాలలో సంచలనం సృష్టించింది. బాధితులను గుర్తించడానికి, తప్పుడు చర్యలను తోసిపుచ్చడానికి మరియు ఏవైనా సంబంధిత ఉల్లంఘనలకు జవాబుదారీతను నిర్ధారించడానికి అధికారులు ఇప్పుడు గతంలో అధికారి నిర్వహించిన అన్ని కేసుల సమగ్ర సమీక్షను ప్రారంభించారు. ఇటువంటి చర్యలు తీవ్రమైన విధి ఉల్లంఘనలకు ప్రాతినిధ్యం వహిస్తాయని మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది. మరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం అధికారిక పదవులను దోపిడీ చేస్తే కఠినమైన చట్టపరమైన పరిమాణాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. సమగ్ర న్యాయం మరియు నివాసితుల హక్కుల పరిరక్షణకు దాని నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందని తెలియజేశారు. Don't forget to subscribe, like, share. Thanks for watching.